తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి హెచ్చరించింది. వసతి గదుల పేరుతో భక్తులను మోసం చేస్తున్న దళారుల పట్ల, నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడు కర్ణాటక ప్రవాసీ సౌధ పేరుతో గదులు ఇప్పిస్తామన్న వ్యక్తి చేతిలో మోసపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపి అసలు విషయాన్ని బయటపెట్టింది. గూగుల్ సెర్చ్లో టీటీడీ అధికారిక వెబ్సైట్లో అలాగే సేమ్ కనిపించేలా కొన్ని వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు కనిపించాయి. సో దీన్ని సృష్టించిన వ్యక్తులు భక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. ఈ సైట్లలో శ్రీవారి ఆలయ ఫోటోలు, టీటీడీ లోగోలు అక్రమంగా వాడుతున్నారు. ఇలాంటి వారిపై కాపీరైట్ చట్టం కింద మరియు ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. టీటీడీ సూచనలు, దర్శనం, వసతి, సేవా టోకెన్ల బుకింగ్ల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడాలి. ఇక వివాదాస్పదం, అనుమానాస్పదమైన ఫోన్ కాల్స్ లేదా వెబ్సైట్లు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి హెచ్చరించింది. వసతి గదుల పేరుతో భక్తులను మోసం చేస్తున్న దళారుల పట్ల, నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడు కర్ణాటక ప్రవాసీ సౌధ పేరుతో గదులు ఇప్పిస్తామన్న వ్యక్తి చేతిలో మోసపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపి అసలు విషయాన్ని బయటపెట్టింది. గూగుల్ సెర్చ్లో టీటీడీ అధికారిక వెబ్సైట్లో అలాగే సేమ్ కనిపించేలా కొన్ని వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు కనిపించాయి. సో దీన్ని సృష్టించిన వ్యక్తులు భక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. ఈ సైట్లలో శ్రీవారి ఆలయ ఫోటోలు, టీటీడీ లోగోలు అక్రమంగా వాడుతున్నారు. ఇలాంటి వారిపై కాపీరైట్ చట్టం కింద మరియు ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. టీటీడీ సూచనలు, దర్శనం, వసతి, సేవా టోకెన్ల బుకింగ్ల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడాలి. ఇక వివాదాస్పదం, అనుమానాస్పదమైన ఫోన్ కాల్స్ లేదా వెబ్సైట్లు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.